ఈరోజు మన టాపిక్ వచ్చి బ్లౌజు వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా మన దగ్గర. ముందు కుట్టించుకున్న వర్క్ బ్లౌజులు ఆ ప్యాన్స్ ఉంటాయి కదా, పుల్యాన్స్ ఎట్లా కుట్టుకోవాలనో చూపిస్తా. మనకు 1-2 సార్లు వేసుకోవాలనే. ఇప్పుడు పుల్యాన్స్ చాలా, ఇప్పుడు అందరు పుల్యాన్స్ వేసుకుంటారు, మనం కూడా వేసుకోవాలి. ఆ ప్యాన్స్ వేసుకో బుద్ధి అయితే లేదు అనిపించినప్పుడు మనకు బ్లౌజు నేను పుల్యాన్స్ కుట్టేటప్పుడు ఏంటి, మనకు వర్క్ వేయించుకుంటే బ్లౌజు చీరలిన బ్లౌజ్ అట్లే ఉంటుంది. అట్లే ఉన్నా మనకు బార్డర్ ఉంటుంది కదా. నేను అదిగిట ఇంకో బ్లౌజు కుట్టి పైన బార్డర్ ఉంది, ఇది తీసి పక్కన పెట్టాను. అప్పుడు అది తీసుకొని మీకు పుల్యాన్స్ ఎట్లా వేసుకోవాలనో చూపిస్తా చూడండి. మనకు చిన్నగా ఉన్నాయి చేతులు, వేసుకోబుద్ధి అయితే లేదు అనుకున్నప్పుడు సేమ్ మ్యాచింగ్ ఉన్న ఏరే క్లాత్ అయినా పర్వాలేదు, సేమ్ మ్యాచింగ్ ఉంటే తీసుకోవచ్చు. బార్డరు ఇట్లా బార్డర్ తీసుకోవాలి. ఇంకా ఇట్లుంది, ఆ ప్యాన్స్ ఉన్నాయి ఇవి. ఇగో ఇట్లా ఇప్పిన, నేను మొత్తం విడివిడిగా ఇప్పిన. చేతు సంక రౌండ్ ఇప్పలే కానీ సైడ్లకు ఈ లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ ఒరిజినల్ క్లాత్ విడివిడిగా చేసిన, ఇట్లా విడివిడిగా. ఇక 2 చేతులు ఇప్పిన. ఆ ప్యాన్స్ ఉన్నప్పుడు చూశాను బ్లౌజు ఎట్లా వేసుకోవాలో చూడండి. లైక్ చేసి చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లాంటివి ఉంటే ఇట్లా పుల్లు వేసుకోవచ్చు అని ఎంతకో కొంత మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నా. నేను చేస్తున్నా కాబట్టి కొత్త ఉంది బ్లౌజు, కొత్త ఉంది ఎందుకు పాడు చేయడం అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను బార్డర్ తీసుకున్నా. బార్డర్ వచ్చేసి నేను దాందే తీసుకున్నా. మనకి ఏ చీరకైతే మ్యాచింగ్ ఉందో ఆ చీరదే పై బార్డర్ ఉండే, ఆ బార్డర్ తీసుకొని ఇట్లా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి కుడుతున్నా. ఎంత ఉందో అంత తీసుకున్నా. పెద్దగా ఉంటే ఇంకా మంచిది. మామూలుగానే 3 ఇంచులు 3.5 ఇంచులు అంతానే ఉంది, 3 ఇంచుల బార్డర్ ఉంది. నేను తీసుకొని ఇట్లా కుడుతున్నా. కొంచెం ఈ కూర ఏదైతే ఉందో పింక్ కలరు బార్డర్ దగ్గర, ఇది పైపింగ్ లాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇంకా ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు ఉంటే షాపింగ్ చేయొచ్చు. కింద లింక్ ఇస్తా. ఇప్పుడు ఇది సన్నం పైపింగ్ లాగా కనిపించేటట్టు కుట్టుకోవాలి. మనకు పైపింగ్ ఎంత ఉంటుందో అంత. మనకి ఎక్కడ కూడా తిరగమల్ల కనిపించదు, మొత్తం మంచి మల్లనే లోపలికి పోయేటట్టే చూపిస్తాను నేను. సేఫ్ బెల్ట్ ఎట్లా కుడతాం అట్లా. ఇది వచ్చేసి ఇట్లా లాస్ట్ వరకు ఇట్లా కుట్టిన. చూడండి, ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి. ఎంతవరకు మీకు కూడా ఇట్లాంటి బ్లౌజ్ కుట్టారని చూపిస్తున్నా. మీరు కూడా ఎంతవరకు నచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఇగో కుట్టుకి ఎంత కావాలో అంత, మళ్ళీ మట్టం కట్ చేస్తే బార్డర్ చిన్నగా ఉంది కాబట్టి మళ్ళీ తగ్గుతుందని పింక్ కలర్ కొంచెం ఉండేలా, ఆపించి కుట్టుకుండేలా చూసి కట్ చేశాను. ఇది ఒక్కటి తీశాను. లోపలికి లైనింగ్ లోపలికి పెట్టేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్ 2 ఒరిజినల్ క్లాత్లే తీసుకొని ఇగో ఇట్లా కుట్టేస్తున్నా. ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో అది కనిపించొద్దు. ఎంత ఉందో అంత సేమ్ కుట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసినాక మనకు పింక్ కలర్ కనిపిస్తే బాగుండదు. అందుకనే చెప్తున్నా, నీట్గా కుట్టుకోవాలి. కామెంట్లో తెలియచేయండి, లైక్ చేసి చూడండి. ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేయండి. టైలరింగ్కి సంబంధించిన ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది. కింద లింక్ ఇస్తా, చూడండి, షాపింగ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కుట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ 2 ఒరిజినల్ క్లాత్లే కుడుతున్నా. లైనింగ్ క్లాత్ లోపల బ్లౌజుకుంది అటాచ్ చేస్తలే, ఇది అటాచ్ చేస్తలే. 2 ఒరిజినల్ క్లాత్లే కుట్టినా. ఇట్లా అయింది. ఇప్పుడు మొత్తం ఇప్పుడు బార్డర్ పైన వర్క్ వేయించుకుంటారు కదా, ఇప్పుడు నో మోడల్ నడుస్తుంది, అట్లా రెడీ అవుతుంది మనకు. ఇది వచ్చేసి మళ్ళీ లోపలికి పెట్టేసి 2 లైనింగ్ క్లాతులు నేను కొంచెం 2వ కుట్టేస్తున్నా. బార్డర్ కాబట్టి ఇప్పుకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి 2వ కుట్టు పైనే కుట్టేస్తున్నా. మళ్ళీ అనగడానికి కుట్టేస్తే బయటకు కుట్టు కనిపిస్తే మనకు అతికేసినట్టు కొడుతుంది, ఎక్కడ కూడా అతుకు లేకుండా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఎంత బాగా రెడీ అవుతుందో అర్థమవుతుంది. ఇప్పుడు అటాచ్ చేసినాక నీట్గా రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్, ఇప్పుడు పెట్టిన లైనింగ్ క్లాత్ ఫస్ట్ చేతుకుంది కదా, ఆ లైనింగ్ 2 లైనింగ్లు ఒకే దగ్గర పెట్టి ఇట్లా లోపలికి పెట్టి చూపిస్తున్నాం. మనం సేఫ్ బెల్ట్ ఎట్లా కుడతాం లోపలికి పోయేలా, అట్లా తీసుకొని ఇట్లా 2 ఒక దగ్గర పెట్టి కుడుతున్నా. ఆ లైనింగ్ ఈ లైనింగ్ ఒక దగ్గర పెట్టి
నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా మళ్ళీ ఆపించి కుట్టు కొయ్యేలా కుట్టుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ కుట్టేటప్పుడు ఎంత కుట్టు లోపలికి పోయిందో అంతే కుట్టాలి. తక్కువ కుట్టినా లైనింగ్ లూజ్ అవుతుంది, ఎక్కువ కుట్టినా లైనింగ్ టైట్ అవుతుంది. అందుకని సేమ్ అది ఎంత కుట్టినామో ఇది కూడా అంతే కుట్టుకోవాలి. ఇట్లా ఎక్కడ కూడా ఒరిజినల్ క్లాత్ అటాచ్ కాకుండా చూసుకోవాలి. ఇది మనం తిరగమల్లకు చూసినా మంచి మళ్ళకు చూసినా ఎక్కడ కూడా కుట్టు కనిపించదు. అందుకే చూపిస్తున్నా మీకు. ఆపు చేతులు ఉన్నాయి కదా, పుల్లు చేస్తున్నా నేను. ఇప్పుడు చాలా వరకు బార్డర్ కిందికి వదిలేసి పైన మధ్యలో వర్క్ వేయించుకుంటున్నారు గల్లకు అట్లా. ఇప్పుడు అట్లా రెడీ అవుతుంది. ఇట్లా ఎక్కడ కూడా మనకు కుట్టు కనిపిస్తలేదు. చూడండి లోపలికే పోయింది. ఇట్లా రెడీ అయింది. ఈ విధంగా రెడీ అయింది. ఇక్కడ ఇంకా కొంచెం ఎక్కువ వేస్తున్న కుట్టు, ఎందుకంటే లైనింగ్ లూజ్ అయింది, కొంచెం లూజ్ అయింది. మళ్ళీ మనం తొడుక్కునేటప్పుడు బయటకు కనిపిస్తుంది. అందుకని రెండు సమానం ఉంటాయని మళ్ళీ ఒక్క చిన్నగా కొంచెం ఎక్కువ వేస్తున్నా. కింద పాదం ఉంటుంది కదా, ఇట్లా మనకు ఒక్కదాని అంత వేస్తున్నా చిన్నగా. గోరంత అంటారు కదా, గోరంత అంత వేసిన. ఇప్పుడు కరెక్ట్గా రెడీ సెట్ అయింది. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలే. లోపల తిరగమల్లకు సాపు ఉంది, మంచి మళ్ళకు సాపు ఉంది. మీకు కుట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మంచి మళ్ళకి ఇట్లా చూడండి. ఇట్లా ఎక్కడ కూడా మనం అతికేసినట్టు లేకుండా నీట్గా బార్డర్ తర్వాత మనకు ముందే కొంచెం బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ తర్వాత వర్క్ ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. మళ్ళీ మనం ఇప్పుడు తొడుకోవచ్చు. ఆపుందాన్ని ఫీల్ అయ్యే కంటే ఇలా మన చేతులతోని మనమే ఇట్లా వేసుకుంటే మనకు ఫుల్ హ్యాండ్స్ కూడా రెడీ అవుతుంది. మనకు సేమ్ అప్పటిది చీరది లేదనిపిస్తే ఇట్లా సేమ్ మనకు కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత కుట్లు వేసుకోవాలి. సేమ్ ఎంత నీట్గా రెడీ అవుతుంది చూడండి. మీకు ఇప్పుడు ట్రెండింగ్ అట్లా రెడీ అవుతుంది. అప్పుడు ఆ ప్యాంట్స్ చాలామంది కుట్టుకొని ఇంట్లో కొత్తగా 1-2 సార్లు వేసుకున్న బ్లౌజులు ఉంటాయి కదా, మనము 1500 2000 పెట్టి వేయించుకొని ఒక్కసారి తొడుక్కొని 2 సార్లు తొడుక్కొని మూలకేసే బదులు ఇట్లా కూడా చేసుకుంటే మనకు మ్యాచింగ్ ఏదైనా సరే మ్యాచింగ్ ఉంటే చీరకు మనము చెక్కే దగ్గర ఉంటుంది కదా పైన, ఆ బార్డర్ తీసుకున్నా పర్వాలేదు, ఏం కనిపించదు మనము. కానీ వేలు పెట్టి వరకు వేయించుకునే కంటే ఇట్లా పుల్యాన్స్ కూడా ఆపుంటే పుల్లు చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా. నేను కూడా చేసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని ఇట్లా చేసిన. చూడండి ఇట్లా రెడీ అయింది పుల్లు. నేను సేమ్ చీరదే కాబట్టి చీర బార్డరే కాబట్టి కొంచెం కూడా తేడా రాలేదు. ఇట్లా వచ్చింది. ఎంత బాగా రెడీ అయింది చూడండి పుల్యాన్స్. ఇప్పుడు వచ్చేసి కింద కొంచెం బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ ఈ బార్డర్ కలిసిపోయింది కాబట్టి ఇట్లా 2 చేతులు సేమ్ కుట్టా. ఒక చేతి కుట్టి చూపించాను కదా. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా.